తెలంగాణలో చాలా చరిత్ర విస్మృతంగా ఉండిపోయింది. ఇక్కడ నాటి ప్రభుత్వాలు వాటి సహకారం లేకుండేది. నిజాము పాలనలో తెలుగు పాఠ్యభాష కాదు, పత్రికలు లేవు, అక్షరాస్యత తక్కువే, ఉర్దూ రాజభాష. క్రీస్తకం 1475 నుండి 1948 వరకు సాంస్కృతిక స్తబ్దత రాజ్యమేలింది. 1940ల తర్వాత చరిత్ర నిర్మాణం మొదలైనా సాహిత్యం వెలుగులోకి వచ్చినా చరిత్ర పరిశోధనలో ఈ ప్రాంతం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఇక్కడి సాహిత్యం ఇతర ప్రాంతాల తెలుగు సాహిత్యానికి ఏమాత్రం తీసిపోదు. మన ప్రాచీన సాహిత్యంలో కావ్య సాహిత్యం చాలా తక్కువ. అలాంటి పద్యకావ్యాల్లో ప్రబంధ ప్రారంభ యుగం నాటి చిత్రభారతం ఒకటి. దీన్ని చరిత్ర కోసం, సాహిత్యం కోసం తప్పనిసరిగా అధ్యయనం చేయవలసి ఉంది. ఈ కావ్యం చెరగొండ ధర్మన్న రాశాడు. ఇంత గొప్ప కావ్యం 15వ శతాబ్ది అంతాన, అంటే 1490 ప్రాంతాన కరీంనగర్ జిల్లాలో ధర్మపురి నుండి పుట్టింది. దీన్ని సాహిత్య చారిత్ర దృష్టితో పరిశీలిద్దాం. ఈ చిత్రభారత కావ్యం బహుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండిపోయింది. అవతరణ కాలంలో అద్భుతంగా సర్వ ప్రబంధ కవులకు అనుసంధాయకంగా ఆదరణీయంగా ఉండింది. దీని కర్త చెరగొండ ధర్మన్న, తల్లిదండ్రులు చెరగొండ తిమ్మన్న మాదమ్మ. ఇతడు నారాయణ ధ్యాన తత్పరుడు, భట్ట పరాశరుని శిష్యుడు, శతలేఖిని సురత్రాణ బిరుదాంకితుడు. అంటే తెలుగు సాహిత్యంలో తొలి శతావధాని అయిన ఇతడు తాను తన కాలంలో శతావధానుల్లో సుల్తాన్ లాంటి వాడిని అని చెప్పుకున్నాడు. చెరగొండ మహబూబ్నగర్ జిల్లా గ్రామం అయితే ఈ గ్రామనామం ఇంటి పేరై ఇతడు కరీంనగర్ జిల్లాలోని ధర్మపూర్లో నివాసం ఏర్పరచుకున్న వంశం వారింటి వాడైనాడు. ధర్మన్న పూర్వీకులు ధర్మపురి నివాసుడు శ్రీ లక్ష్మీ నారసింహుని భక్తులైనందున ఆ వంశమున వ్యక్తుల పేర్లకు ధర్మపురి లేదా ధర్మన్న పేరు పెట్టుకొని ఉండవచ్చు. ధర్మపురి గ్రామనామం వ్యక్తినామంగా క్రీస్తకం 13వ శతాబ్ది నాటికే ప్రసిద్ధం. మాచర్ల ధర్మపురి అనే చారిత్రక వ్యక్తి వరంగల్ మండలంలోని ఇనుగుర్తిలో నివాసిగా ఉంటూ నరసింహాలయాన్ని నిర్మించడం, ధర్మపురి లక్ష్మీనరసింహుని వృద్ధాప్యాన్న సందర్శించుకోలేని కారణంగా తన గ్రామంలో గుడి కట్టుకోవడం జరిగింది. చిత్రభారతం తొలుత వీరేశలింగ పంతులు గారు రచ్చువేశారు. దీనికి 36 సంవత్సరాల తరువాత ఓలేటి వెంకటరామశాస్త్రి గారు 1934లో వావిళ్ల వారి కొరకు పరిష్కరించి ఇవ్వడం జరిగింది. వీరేశలింగం పంతులు గారు కృతిభర్తను ఇనుములపల్లి వారని, ప్రభువును మాన భూనాథుడని పేర్కొన్నారు. కానీ వేటూరు వారిచ్చిన ప్రతిని ఆధారంగా ఇది ఎనుములపల్లిగా మానభూపాల చిత్తాంబు ఖానుడు అనే పాఠాన్ని స్వీకరించి వావిళ్ల ప్రతిలో సవరించబడింది. తెలంగాణలో పుట్టిన ఒక గొప్ప కావ్యం ఇది. వీరేశలింగ పంతులు గారు తనకు పూర్తి పాఠం లభించకనో రాజు పేరు మానభూపాలుడని, ఈ కవికాలం శ్రీరంగరాయల కాలమని, అతని కాలంలో ఒక మాండలిక పురుషుడని తన ఆంధ్ర కవుల చరిత్రలో ఊహించినారు. దానికి శ్రీరంగరాజ సేవాపారంగత హృదయాన్న అష్టమాశ్వాస ప్రథమ పద్యాన్ని ఉదహరించడం జరిగింది. ఓలేటి వారు దీన్నే గ్రహించారు. మొదటి రెండవ శ్రీరంగరాయ ప్రభువులు అంటే విజయనగర రాజుల కాలంలో భావించడం, కృతినాయక వంశవర్ణలో కందాళ అప్పయాచారులను స్వీకరించి తెనాలి రామకృష్ణుని కాలంని భావించడం జరిగింది. ఈ రెండభిప్రాయాలు సరైనవి కావు. మానభూపాలుడన్నది చిత్తాబఖానుని విశేషణం. శ్రీరంగరాజ అన్నది రాజు పేరు కాదు, శ్రీరంగేశ్వరుడి పేరు. శ్రీరంగధామ సదృశ భట్ట పరాశరుడు అని, ప్రభు అని 17వ పద్యంలో మరొకసారి కూడా ఇదే అర్థంలో ప్రయోగించాడు. చిత్తాబఖానుడు నాటికి చారిత్రక వ్యక్తిగా వీరికి తెలియదు. చిత్తాబఖానుడి శాసనం నాటికి లభించలేదు కూడాను. అయినా అతడు ఓరుగల్లు పాలకుడన్న సంగతిని వివరించిన కృత్యవతారిక పద్యములను వారు పట్టించుకోలేదు. స్వీకరిస్తే ఒక మండలేశ్వరుని ఓలేటివారు మండలేశ్వరుడని చెప్పేవారే కాదు. పైగా వారి పీఠికలు ఉట్టంకించిన కృతి కర్తృ పరిచయ పద్యంలో 3వ పాదంలో శ్రీరంగధామ సదృశాన్ని ఇత్యాది అంశాల్లో శ్రీరంగరాయలు అన్న ఊహ సరికాదని తెలుస్తోంది. కందాళప్ప గురుడు తెనాలి రామకృష్ణ కాలానికే కాదు, గురుస్థానంగా విస్తృత విశిష్టాద్వైత కుటుంబీకుల నామంగా ముందు తరాల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. కవికాలం క్రీస్తు శకం 15వ శతాబ్ది అంతమని చెప్పుకున్నాం. చిత్రభారతం తొలి ముద్రణలో 1934లో వావిళ్లవాళ్లు వేసిన పరిష్కరణలో ధర్మన్న శ్రీరంగరాయల కాలం అంటే 1574 ప్రాంతం వాడని చెప్పడం జరిగింది. దీని కాలం
సరైంది కాదు, దీనికి ప్రామాణికత లేదు. చెరిగొండ ధర్మన్న కృతిని అంకితంగా పుచ్చుకున్న యనుమలపల్లి పెద్దన్న చిత్తాబ్ ఖానుని మంత్రి. ఈ రాజుకు షితాబ్ ఖాన్ అని మరో పేరు. ఇతడు తొలుత హిందువే. సీతాపతి రాజు ఈయన పేరు. చిత్తాంబు ఖానుడని చిత్రభారతం తెలిపింది. ఈతనిని ఓరుగంటి ప్రభువుగా పేర్కొన్నది. వరంగల్ కోటలో షితాబ్ ఖాన్ సభామందిరం ఖుష్మహల్ పేరుతో ఉంది. ఈ సుల్తాను క్రీస్తకం 1500 నాటి ఓరుగల్లు కోటలో ఒక శాసనం వేయించడం జరిగింది. షితాబ్ ఖాన్ రాజ్యకాలం 1503-12 మధ్యలో ఉంది. చిత్రభారత కృతిభర్త యనుమలపల్లి పెద్దన షితాబ్ ఖాన్కు మంత్రి దండనాథుడు. ఈయన ఓరుగంటి నేలినప్పుడు హిందూ మతాభిమాని, ఆలయ నిర్మాత. ధర్మపురి ఆలయాన్ని ధ్వంసం చేసిన ముస్లింలను శిక్షించిన పెద్దనను మంత్రిగా నియమించుకున్నాడు. కుతుబ్షాహీ ప్రభువులకు శత్రువుగా మసలినాడు. ఓఢ్ర గజపతి ప్రభువులకు విధేయుడు, సామంతుడు. వారి పక్షాన శ్రీకృష్ణదేవరాయలతో ధనుర్బాణాలతో పోరాడినాడని రాయవాచకం చెప్పింది. క్రీస్తకం 1500-1505 నడుమన ఈ చిత్రభారత రచన నడిచింది. కాలాన్ని ఇలా నిర్ధారించడానికి గల కారణం చెరిగొండ ధర్మన్న తన కావ్య అవతారికలో షితాబ్ ఖానుడు ఓరుగల్లును ఏలుతున్నాడని వర్తమాన కాలాన్ని సూచించాడు. ఈ షితాబ్ ఖాన్ తొలుత బహుమనీల సైన్యంలో ఉండి తరువాత బలవంతుడై ముస్లింల ఏలుబడిలో పలు తెలంగాణ దుర్గాల్ని జయించి తెలంగాణలోని ఒక గొప్ప వీరుడైన రాజుగా ఉండిపోయాడు. అతని మంత్రి యనుమలపల్లి పెద్దన్న. అతనికే ఈ చిత్రభారత కావ్యం అంకితం ఇవ్వడం జరిగింది. ఆ రాజేంద్ర శిఖావతంస నిజబాహ ఎత్త విశ్వంభర ధౌరేయుండు యనుమలపల్లి మాధవిబు పెద్దనామాత్యుడు అని చిత్రభారత పీఠికలో పేర్కోవడం జరిగింది. నిజబాహ అనడం వల్ల పెద్దన్న కత్తిబట్టిన వీరుడని తెలుస్తోంది. పెద్దన్న సొంత తమ్ముడు సింగన్న కూడా చిత్తాబ్ ఖానుడి వద్ద పనిచేశాడు. రెండో తమ్ముడు ఓరుగల్లులో పాంచాలేశ్వరాలయ దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీదేవికి మందిరం కట్టాడు. పెదనాన్న నారయ్య రెండవ కుమారుడు రంగనాథుడు కూడా సైన్యాధిపతే. అతడు దండనాథ కుల శేఖరుడు. ఇతడు కొరవినగరంలో నరసింహాలయం కట్టించాడు. కుటుంబం అంతా యోధులే. ఓరుగల్లు తురుష్కాక్రాంతం అయినాక తెలంగాణలో హిందూ మతస్థులకు రక్షణ కరువైంది. అనేక దేవాలయాలు పాడైనాయి. షితాబ్ ఖాను ఆ ఆలయాల్లో చాలా వరకు మళ్లీ కట్టించడం అనేది జరిగింది. ఇతడు హిందూ రాజు. ఖాన్ శబ్దం బహుమనీల సైన్యంలో ప్రదర్శించిన పరాక్రమానికి లభించిన బిరుదు. అతడు ఓరుగల్లులో స్వయంభూ దేవాలయం, అలాగే పాంచాల రామాలయం, పాంచాల రాయాలయం పాడు చేసిన వాటిని పునరుద్ధరించిన సంగతి వరంగల్ శాసనంలో పేర్కొబడ్డది. ఆలయ మత విద్వాంసములను ఇష్టపడని వీరిద్దరూ రాజు సైన్యాధిపతులుగా ఓరుగంటి నేలి హిందూ ధర్మాన్ని, ఆలయాలను పునరుద్ధరించారు. షితాబ్ ఖాన్ పాకాల చెరువును కూడా బాగు చేసినట్లు శాసనంలో ఉంది. పంప మహాకవికి వేములవాడ నేలిన చాళుక్య ప్రభు ఇమ్మడి అరికేసరి చేత ధారాదత్తమైనటువంటి ధర్మపురి గ్రామం గోదావరి తీరస్థం నేటికి గొప్ప చారిత్రక సాంస్కృతిక కేంద్రం. పింగళి సూరణ తన కళాపూర్ణోదయంలో 4 వేదాలు 4 బ్రాహ్మణ కుమారులుగా ఈ గ్రామంలో పుట్టినట్టు రాశాడు. ఈ ఊరిలోనో పుట్టిన చతుర్వేదుల నరసింహభట్టు విజయనగర సామ్రాజ్యంలో చక్రవర్తి సదాశివరాయలచే, మంత్రి అళియరామరాయల చేత పల్లకీ మోయించుకున్న వేదస్పర్ధ విజేత. ఇలాంటి పోతుగడ్డ మీదనే పుట్టిన బ్రాహ్మణుడు యనుమలపల్లి పెద్దనామాత్యుడు యోధునిగా, ఖడ్గవీరునిగా, యుద్ధ విజేతగా, మహామంత్రిగా, మనోహర కావ్య కృతిభర్తగా 15వ శతాబ్దిలోని మెరిసి శాశ్వత యశస్ సంపన్నుడు అయినాడు. అతనికి సఖుడుగా మహాకవి చెరిగొండ ధర్మన్న అక్కడనే చిత్రభారతం రాశాడు. కృతిభర్త పెద్దన గ్రంథం అంకితం స్వీకరించే నాటికి వయస్సులో చాలా పెద్దవాడు. ఆ సంగతి చిత్రభారతంలో ఓ పద్యంలో అంతఃసాక్ష్యంలో ఉంది. షితాబ్ ఖాన్కు మంత్రి అయ్యే నాటికే ఇతడు పూర్వప్రభువులకు మంత్రిత్వం నిరపి ప్రశంసలు పొందినాడని పూర్వక్ష్మానాయక వినోద చరిత మాదయ్య పెద్ద అని చెరగొండ ధర్మన్న చిత్రభారతంలో సూచించడం అనేది జరిగింది. ఇతన్ని కావ్యారంభంలో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వదించడం జరిగింది. ఇది చిత్రభారతంలో తొలి పద్యం. శ్రీలక్ష్మీ కుచపారిజాత కలికా శ్లిష్టోరువక్షుండు దేవాళీ మౌళిమణి ప్రభారుచిర పాదాంభోజుడు ఉద్యద్దయాలేలన్ ధర్మపురీశ్వరుండు గుణశాలిన్ మాదనాంభోనిధి ప్రాళేయద్యుతి పెద్దన ప్రభున్ సమగ్ర శ్రీయుతుంజేయుతన్. ఈ కావ్యంలో ఇది మొదటి పద్యం. దీంతోటి ధర్మపురికి ఈ కావ్యానికి కృతికర్తకు సంబంధాలున్నాయనే సంగతి నిరూపించడం సాధ్యపడుతుంది. మిగతా పద్యాలు కూడా ఆశ్వాసం ప్రారంభముల పద్యాలు కూడాను
నరసింహుడి స్తుతి సంబంధంగానే ఉన్నాయి. చరిగొండ ధర్మన్న శతావధాని. వేదంలో అవధాన చరిత్ర ఉంది, అంటే అవధానాలు వేదంలో చేయడం. కానీ సాహిత్యంలో తానొక శతావధానిని ప్రాచీన కాలంలో చెప్పుకున్న కవి కేవలం ఇతడొక్కడే. శతలేఖిన్యవధాన పద్య రచనా సంధా సురత్రాణ చిహ్నితనామా అని కృతికర్త మిత్రుడు సహగ్రామవాసి పెద్దను నోరారా పిలుచుకున్నట్టు రాసుకున్నాడు. శతావధాని మాత్రమే కాదు, శతావధానులో సురత్రాణుడట, అంటే సుల్తాను అన్నమాట. అంటే ఆనాడు తెలంగాణలో శతావధానులు అనేకులున్నారన్న సంగతి తెలుస్తుంది. చరిగొండ ధర్మన్న చిత్రభారతం ప్రబంధ లక్షణాలు నిండుగా ఉన్నటువంటిది తొలి కావ్యం. శ్రీకృష్ణుని విజయగాథ ఏకవస్తువుగా, వీరశృంగార రసాలు కావ్యగత కథాంశములలో నిర్భరంగా ఉన్నాయి. ఇది శ్రీకృష్ణుని వీరగాథ. శ్రీకృష్ణుడు నాయకుడు, ఉపకథలు కేంద్ర కథకు ఉపబలకంగా, అంటే పారిజాత అపహరణాదులు ఉన్నాయి. అష్టాదశ వర్ణనలు, రాజు, యుద్ధం, నది, ఋతువులు, అడవి, మృగయ, యాత్రలు, కథా సందర్భాలు చాలా వివరంగా వర్ణించబడ్డాయి. శబ్దాలంకారాలు, భావచిత్రాలు ఎడనెడా ఉన్నాయి. సంవాద శైలి గురించి ఇంకా చెప్పపనే లేదు. సంవాద శైలి అంటే నాటకీయ శైలి. శ్రీకృష్ణార్జున యుద్ధం, తుల్య రంభ సంవాదాలు, కౌరవ పాండవ సంవాదాలు నాటకీయతతో నిండినవి. రాజనీతి వర్ణన, నాయిక ఏడుపు తొలిత ప్రవేశపెట్టింది ధర్మన్నే. ఇవన్నీ ప్రబంధ కవులకు తర్వాతి కాలంలో ఉజ్జబంతులయ్యాయి. కృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన్న, నందితిమ్మన్న, రామరాజభూషణుడు, పింగళి సూరణ ఇతనిని అనుకరించారు. తెలుగు సాహిత్యంలో తొలి కల్పిత కథాకావ్యం చిత్రభారతమే. తెలంగాణలో కల్పిత పురాణ గాథలకు ఒక నిధి లాంటిది. బుద్ధారెడ్డి తన రామాయణంలో అనేక అవాల్మీక గాథలను, కల్పిత స్థానిక గాథలను చేర్చాడు. కొరై గోపరాజు మూలభిన్నంగా కథల్లో మార్పు చేశాడు. సుప్రసిద్ధ కల్పిత కథాకావ్య నిర్మాత పింగళి సూరణ మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి. చివరి ఇద్దరు ఏకంగా తమ గాథల్లో ధర్మపురిని పేర్కొన్నారు. పంపమహాకవికి, కన్నడ ఆదికవికి ఇది ధారాదత్తమైన గ్రామం. వీరికంటే ముందే ఈ గ్రామంపై అభిమానం ప్రకటించిన వీరిద్దరికీ ఆదర్శమైన పూర్వజుడైన ధర్మపురి వాసి ధర్మన ఏకంగా ఒక విచిత్ర భారతంగా కాల్పనిక కావ్యమే రాయడం అనేది జరిగింది. కృష్ణునితో యుద్ధం చేస్తాడు అర్జునుడు. యాదవ పాండవ రణంలో ఆ కృష్ణుడు అందరినీ వధిస్తాడు, ఒక్క ధర్మరాజును మాత్రం చంపడు. ధర్మరాజు ప్రార్థనతో తిరిగి అందరూ పునర్జీవితులైనటువంటి కథతోని ఇది సుఖాంతం అవుతుంది. ఈ ప్రబంధం ఆశ్చర్యహేతు అయినటువంటి కథా నిర్మాణంతో, అది ధర్మన్నే చెప్పినట్టుగా తెలుగువారిలో ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు జగడమాడితే చాలా ఇష్టంగా ఉంటుంది కనుక అర్జునుడు, కృష్ణుడు ఇందులో జగడమాడినట్టు ఒక అభయం కోసం కృష్ణుడు చంపుతానన్న వ్యక్తిని తాను రక్షిస్తానన్నందుకు ఉభయుల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇది అచ్చంగా మనకు గయోపాఖ్యాన కథ. దీన్ని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు నాటకంగా రాయడం జరిగింది. కృష్ణార్జునులే కాదు, కృష్ణ ఆంజనేయులు, రామాంజనేయులు, రామలవకుశులు యుద్ధాలు చేయడం, ఈ కథలన్నీ సృష్టించి కావ్యాలుగా, నాటకాలుగా, యక్షగానాలుగా తెలుగువారు మలుచుకొనవడం జరిగింది. చిత్రభారత కల్పిత కథ పింగళి సూర్యునకు మరో కల్పిత కథాకావ్యంగా, అంటే కళాపూర్ణని రాయడానికి ప్రేరణైంది. అలసాని పెద్దన ప్రబంధాల్లో వేట వర్ణనకు, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాలేదులో రాజనీతి రాయడానికి, నందితిమ్మన పారిజాతాభరణం గాథ రాయడానికి, కనుపర్తి అబ్బాయామాత్యుడు అనిరుద్ధ చరిత్ర రాయడానికి, ఇలా ఎందరికో కథాభిక్ష, వర్ణనాభిక్ష ప్రసాదించింది ఈ ఘనకావ్యం చిత్రభారతం. నురుగు దోసిట్లో పడిందని ధర్మన్న రాస్తే, ఉమ్మి పైనుంచి పడిందని చిలకమర్తి రాశారు. చతుర్ధన మహారాజుకు బదులుగా గైడు ఇక్కడ దోషి. యక్షగానంలో మరో పేరుంది. ఈ విధంగా కథలో అనేకంగా మార్పులు జరిగాయి. శ్రీకృష్ణుని చేతిలో గైడు ఉమ్మివేయడం కంటే పైలోకాల్లో విహరించే గుర్రం అలసి నురగలు కక్కడం వల్ల గాలికి జారి కృష్ణుని చేతిలో పడిందన్న ధర్మన్న కథనే ఔచిత్యవంతంగా ఈ కావ్యంలో మనకు కనబడుతుంది. చిలకమర్తి కాలానికి ఈ కృష్ణార్జునులు విరగదిట్టుకున్నారు. ధర్మన్న కాలానికి పాత్రల ఔచిత్యానికి భంగం కలగలేదు. ధర్మన్న ఔచిత్యం పాటించే సుకవి. రాను రాను తెలుగువారికి దూషణ యుద్ధాలే రుచించాయి. అది కాలప్రభావం. కథ విచిత్రంగా, చిత్రభారతంగా, భారత పాత్రలే కాదు, వ్యాసుని భారత పాత్రలతో పాటు లక్షణాలు ఉన్నప్పటికీ అనేక వింత సంఘటనలతో ఈ కథ నడుస్తుంది. చతుర్ధనుణ్ణి ముందుగా తెలియక అతనికి అభయమిచ్చి తత్కారణంగా ప్రాణసఖుడు, బావ, పాండవ రక్షకుడైన శ్రీకృష్ణునితో యుద్ధసన్నద్ధుడు కావడం ఒక వింత కథ. దీన్ని వెంబడి అనేకమైనటువంటి విచిత్రాలు. దీన్నే చిలకమర్తి నాటకంగా రాశాడు.
దీంట్లో ప్రతినాయకుడు గైడు. అన్ని లోకాలు తిరిగిన గైడు శరణుకోసరం ధర్మన్న కథలోని ఈ గైని స్థానంలో చతుర్ధనుడు భూలోక ప్రభువే ఉండి రంభ ఇచ్చినటువంటి మంత్రం వల్ల దేవతల్ని తన వద్దకు రప్పించుకునేటువంటి కథకు మార్పు చేయడం జరిగింది. అర్జునుడు కూడా కొండిన రాజ్య హద్దుల్లోకే రావడం వల్ల భిల్లుల వల్ల సమాచారం తెలిసి చతుర్ధనుడు అతని శరణు వేడుతాడు. ఈ విధంగా కృష్ణార్జునులకు యుద్ధం అనేది ఇక్కడ నడిచింది. పాండవులు కృష్ణునితో యుద్ధం చేశారు. యాదవ పాండవ రణంలో కృష్ణుడు అందరినీ వధిస్తాడు, ఒక ధర్మరాజును మాత్రం చంపడు. ధర్మజయుడి ప్రార్థనతో తిరిగి అందరూ పునర్జీవితులుగా మారి కథ తిరిగి సుఖాంతం అవుతుంది. ఇలాంటి ఆశ్చర్యరహితమైన కథతో ప్రసిద్ధులైన వ్యక్తులు జగడమాడినటువంటి గాథను అనేకమైనటువంటి కల్పనలు చేయడం ద్వారా చరిగొండ ధర్మన్న ఈ కథను నిర్మించడం అనేది జరిగింది. నోరూరించే కవిత్వం రాశాడు చరిగొండ ధర్మన్న. ప్రబంధ కవులందరికీ తర్వాతి కాలంలో ఈయన కవిత్వం అనుసరణీయమైంది. తేనె సోక నోరు తీయన రీతి చాలా మనోహరమైనటువంటి కవిత్వం ఉంటుంది. శైలి, శిల్పం, సంవిధానం, ఎత్తుగడలు, అలంకారాలు, భావాలు చాలా మధురంగా ఉంటాయి. కవిత్వ శైలి గుర్రంలా ఉండాలని, అది గుర్రం శాపవశాత్తుగా ఆ మార్పు పొందినటువంటి రంభ అన్న సంగతి దాంట్లో కథలో ఉంటుంది. దాని నడకని సత్ప్రబంధంలా ఉందని చెప్తాడు. అంటే కవిత్వం ఎలా ఉండాలో గుర్రంలాతో పోల్చి చెప్తాడు. పదముల చొప్పున వడి యొప్పిదమున అలంకార లక్ష్మి పేర్మియు ధారాస్పద భావము గల్గి శుభప్రదమైన హయము మరి సత్ప్రబంధము రీతిన్. పదాలు ఎలా ఉన్నాయి, వడి ఎలా ఉంది, అలంకారాలు ఎలా ఉన్నాయి, వీటితోటి చక్కటి భావాలు కలిగినటువంటి కవిత్వం ఎలా ఉంటుందో ఈ గుర్రం కూడా అలా ఉంది అని వర్ణిస్తాడు. వినుడా అది వినుడు ఆ నది శృతి బాహ్యులు అనవరతము కుటిలగతులు నగు భోగివరుల్ తన వారిలోన మెలిగిన తన వారిగా చేసి హరుని తల ఎక్కించన్. శృతిభాష్యులంటే వేదనిందకులని, చౌల్లేని పాములని రెండర్థాలు. కుటిలగతులంటే సత్ప్రవర్తనలు లేనివి అని, వంకరగా పాకే పాములని రెండర్థాలు. భోగివరులంటే భోగలాలసులైన వ్యక్తులని, పడగలగల పాములని రెండర్థాలు. తనవారిలోన అంటే వారి అంటే నీరు అని అర్థం సంస్కృతంలో, కనుక తన నీళ్లల్లో అని ఒక అర్థం, తన వైపు వారుగానే మరొక అర్థం. ఈ విధంగా చాలా సరళంగా రెండేసి అర్థాలు బహు చమత్కృతులైనటువంటి పద్యాలు అనేకంగా రాయడం అనేది జరిగింది. అనుప్రాస సౌందర్యం కావ్యమంతటా ప్రదర్శించాడు. పోతనకు సమకాలికుడైన ఈ కవి పోతన భాగవతం చూశాడో లేదో కానీ పోతన శైలిని మాత్రం చక్కగా ప్రదర్శించాడు. హరిపెకిలించి తెచ్చి విహగాధిపుపై నిడియన్ ముదంబునన్ స్మరహరమౌళి చంద్ర సహజాతము బంధుర గంధలుద్ధ షట్చరణ పరీతమున్ సతత సత్ఫల పోషిత దేవజాతమున్ తరుణ పలాశ పుష్ప సముదాయ సమేతము పారిజాతమున్. ఇలా అనేకమైనటువంటి కావ్య విశేషాలని, కవితా మర్మాల్ని, సౌందర్యాన్ని దీంట్లో మనం బాగా చెప్పవచ్చు. మధ్యయుగాల్లో మరి విఖ్యాతుడై అనేక విశేషాలతో, మనోహరమైనటువంటి కథతో, అది కూడా కల్పిత కథతో, ప్రతిభాయుతమైనటువంటి ప్రయోగాలతో, ప్రతిపద్య చమత్కారాలతో ధన్యుడైనటువంటి ధర్మన్నకు తెలుగు సాహిత్య చరిత్రలో రావాల్సినంత ఖ్యాతి రాలేదన్నది వాస్తవం. ఈ కావ్యం యొక్క ముందు భాగంలో వచ్చినటువంటి పీఠికలో కూడా తెలంగాణ చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు, ఓరుగల్లు మహానగరం సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో ప్రతిభావంతంగా మనకు ప్రదర్శితమైనవి. అంటే చారిత్రకంగా కూడా ఈ కావ్యాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా శతలేఖిన్యవధాన పద్య రచనా సంధాసురత్రాణ చిహ్నిత నామ చరిగొండ ధర్మసు కవి నీ వాగ్విలాసంబులు ఆసితి కంఠోజ్వల జూట కోటరకుటి సీతాంశురేఖా సుధాన్విత గంగా కనకాబ్జ నిర్భర రసావిర్భూత మాధుర్యముల్. నమస్కారాలు.